సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వంటకు ఏ నూనె మేలు అనే అంశం గురించి తెలుసుకుందాం. రిఫైన్డ్ నూనెల కంటే గానుగ నూనెల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయనే వార్తలు వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం? పరిపూర్ణమైన పోషకాల కోసం గానుగ నూనెలే వాడుకోవాలా? ఆహార నిపుణులు ఏమంటున్నారు? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నూనెతో క్యాలరీలతో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలను కూడా పొందుతూ ఉంటాం. వేరుశనగలు, నువ్వులు, పొద్దుతిరుగుడు ఇలా ఈ విత్తనాల నుంచి అందే నూనెలతో క్యాలరీలు, ఏ, ఈ, డి విటమిన్లతో పాటు కాల్షియం లాంటి ఖనిజాలు కూడా కొంతమేరకు అందుతాయి. అలాంటప్పుడు ఈ నూనెలను నేరుగా తీసుకోకుండా శుద్ధి చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. విత్తనాల నుంచి నూనెను సేకరించినప్పుడు ఆ నూనె త్వరగా ర్యాన్సిడ్ అయిపోతుంది. అంటే ఆ నూనె ఆక్సిజన్కు బహిర్గతమైనప్పుడు త్వరగా పాడైపోతుంది. ఈ పరిస్థితిని అడ్డుకోవడం కోసం నూనెలను శుద్ధి చేసే ప్రక్రియ మొదలైంది. అలాగే విత్తనాల నుంచి నూనెను సేకరించేటప్పుడు తయారయ్యే వ్యర్థాలను తొలగించడానికి కూడా ఈ శుద్ధి ప్రక్రియ తోడ్పడుతుంది. అయితే విత్తనాల నుంచి సేకరించిన నూనెలను అందరికీ అందుబాటు ధరల్లోకి తీసుకురావడం కోసం, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయడం కోసం వాడుకలోకి వచ్చిన ప్రక్రియే రిఫైనింగ్. నూనెలను శుద్ధి చేయడం వల్ల పోషక నష్టం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి శుద్ధి చేసిన నూనెలకు ఫోర్టిఫికేషన్ ద్వారా ఏ, డి విటమిన్లు లాంటి అదనపు పోషకాలను జోడిస్తూ ఉంటారు. కాబట్టి సాధారణ నూనెల కంటే రిఫైన్డ్ నూనెల ధరలు కొద్దిగా ఎక్కువ ఉండడమే ఇందుకు కారణం. మన దేశంలో ప్రధానంగా మహిళలు, పిల్లల్లో ఏ, డి విటమిన్ల లోపం ఉంటుంది. కాబట్టి ఈ విటమిన్లు జోడించిన రిఫైన్డ్ నూనెలను వాడుకోవడం అత్యవసరం. రిఫైన్డ్ నూనెలతో పోల్చితే గానుగ నూనెల్లో ఖచ్చితంగా అదనపు పోషకాలు ఉంటాయి. అయితే రెండు నూనెల్లో క్యాలరీలు సమానంగానే ఉంటాయి. రిఫైన్డ్ నూనె అయినా గానుగ నూనె అయినా 1 టీ స్పూన్ నూనెలో 45 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి తక్కువ క్యాలరీలు ఉంటాయనే అపోహతో తప్పనిసరిగా గానుగ నూనెలను అధిక ధరలకు కొని వాడుకోవాల్సిన అవసరం లేదు. స్తోమతను బట్టి ఎవరికి తోచిన నూనెలను వాళ్ళు వాడుకోవచ్చు. ఏ నూనెను వాడుకున్నా పరిమాణాన్ని తగ్గించుకోవాలి. రిఫైన్డ్ నూనెలతో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందన్నది అపోహ. ఈ నూనెల్లో కల్తీ జరిగినప్పుడే ఇన్ఫ్లమేషన్ సమస్య మొదలవుతుంది. ఈ కల్తీల నుంచి తప్పించుకోవాలంటే ప్రామాణికమైన, విశ్వసనీయమైన బ్రాండ్ వంట నూనెలను ఎంచుకోవాలి. ఈ నూనెల ధరల్లో కూడా కొంత హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. నూనెల తయారీ ప్రక్రియలో అనుసరించే మెరుగైన విధానాల వల్లే నూనెల ధరలు కూడా మారుతూ ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరిపూర్ణ ఆరోగ్యానికి మిశ్రమ నూనెలను వాడుకుంటూ ఉండాలి. నూనెల్లో పాలీ అన్సాచురేటెడ్, శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద గట్టిపడే నూనె శాచురేటెడ్ ఫ్యాట్. వెన్న, నెయ్యి ఈ కొవ్వుకు చెందినవే. మిగతావన్నీ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. మోఫా, పూఫాలు ఈ కొవ్వకే చెందుతాయి. మోఫా గుండె రక్తనాళాలకు మేలైందని, పూఫా క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఈ మిశ్రమాన్ని కలిగి ఉండే నూనెలను వాడుకోవాలి. అందుకోసం నూనెలను తరచూ మారుస్తూ ఉండాలి. 1 నెల నువ్వుల నూనె వాడుకోవాలి. ఇంకో నెల పొద్దుతిరుగుడు నూనె వాడుకోవచ్చు. వేరుశనగ నూనెలో 50% మోఫా ఉంటుంది. మిగతా 50% శాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నప్పటికీ 3 నెలలకోసారి వేరుశనగ నూనె కూడా వాడుకోవచ్చు. సన్ఫ్లవర్, కార్న్ ఆయిల్ ఇవన్నీ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు. వీటిలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ. ఈ నూనెలు గుండెకు మంచివే అయినా వీటిని కూడా 3 నెలలకు ఒకసారి వాడుకోవడం ఉత్తమం. అలాగే 1 నెలలో 2 రకాల నూనెలు, 2వ నెలలో ఇంకొక 2 రకాల నూనెలను కూడా కలిపి వాడుకోవచ్చు. ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజుకు 4 నుంచి 6 టీ స్పూన్ల నూనె అవసరమవుతుంది. అంటే 25 నుంచి 30 మిల్లీలీటర్ల నూనె సరిపోతుంది. ఈ 30 మిల్లీలీటర్ల నూనెలో 5 మిల్లీలీటర్ల శాచురేటెడ్ ఫ్యాట్ వాడుకోవచ్చు. అందుకోసం 1-2 స్పూన్ల నెయ్యి లేదా కొబ్బరి నూనెను వాడుకోవచ్చు. నూనెల్లోని పోషకాలన్నింటినీ పొందడం కోసం ఈ నిష్పత్తిని అనుసరించవచ్చు. ఈరోజు మనం వంటకు ఏ నూనెను వాడుకోవాలి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.
కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.